సోదరులారా, ఖమ్మంలో భూ కబ్జా 120 కోట్ల భూ విలువ, దీని వెనక ఎవరున్నారనేది నిన్న ఒక వీడియో మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAPలో వచ్చింది. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ఏ హక్కుదారికి అన్యాయం జరగకూడదు, ఎవరు అక్రమాలకు పాల్పడకూడదు అనేదే మా ఉద్దేశం. ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వీరు మా వద్దకు వచ్చారు. వీరు ఇంతకు ముందు వారం రోజుల నుంచి కూడా దీని మీద నేను ఈ వీడియో పెట్టకున్నా అందులో ఒకరి పేరు ఉచ్చరించేసరికి మా గురించి అని అనుకొని వివరాల కోసం మాకు ఫోన్ చేశారు. ఈ వీడియో విడుదలైన తర్వాత దాన్ని విన్న తర్వాత దానికి ప్రిపేర్ అయ్యి మీరేం చెప్పదలుచుకుంటారో చెప్పండి అని చెప్పిన తర్వాత మా బంధువులు ఒక అడ్వకేట్ ద్వారా ఫోన్ చేయించి ఈ రోజు 17 ఫిబ్రవరి 2024 మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAP ఇండియా యూట్యూబ్ ఛానల్కి వచ్చారు. మీ పేరేమండి? నా పేరు బాలాజీ నాయక్. బాలాజీ నాయక్ గారు మీరు వచ్చారు. మీరు ఈ NSP భూముల విషయంలో, తర్వాత అక్కడ ఉన్న TNGOs భూముల విషయంలో అక్రమాలకి కొన్ని జరిగినాయి, వాటికి మీరు కూడా కారణం అని చెప్పి అన్ని వీడియో మీద మీరు మాట్లాడటానికి వచ్చారు, అంతేనా? చెప్పండి. ఇప్పుడు NSP భూముల విషయానికి వచ్చేసరికి పెద్దగానే చెప్పండి. NSP భూముల విషయాలకు వచ్చినప్పుడు అక్కడ 20 కుంటలు రావెళ్ల రామకృష్ణయ్య గారి భూమి పేరుతో పట్టా ఉండబడిన గతంలో అది NSP అవార్డు అయిపోయి ఉందండి. అవార్డు అయిపోయిన భూమి అది అవార్డు అయింది, కానీ అది కేవలం పట్టేదారు కాలంలో కాసు కాలంలో రాయకపోవడం వల్ల NSP అని రాశారు, కానీ రికార్డులో దాన్ని తొలగించలేదు. NSP అని తొలగించకపోవడం వలన అది రికార్డులో రావడంతో డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. అది అంటే రావెళ్ల రామకృష్ణయ్య గారి పేరు కనిపిస్తుంది, ఇటువైపు గిరిగారితో పేరుతో ఉన్నటువంటి పట్టా కనిపిస్తుంది. కానీ తర్వాత అది అవార్డులో పోయిందని చెప్పి అవార్డు కాపీసు NSP వారు రెవెన్యూ వాళ్ళు ఇవ్వటం వలన మా వాళ్ళు వేరే వాళ్ళు దాన్ని 20 కుంటల్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఆ భూమి పైన వాస్తవ రికార్డు ఎవరిది అనేది రెవెన్యూ, తర్వాత NSP వీళ్ళందరూ ఇరిగేషన్ వాళ్ళంతా రీసర్వే చేసి రికార్డు పరంగా వాస్తవం ఎవరికి ఉందో మొత్తం చూసిన తర్వాతనే దానిపైన NOCలు అవి ఇవ్వటం జరిగింది. NOC ఇచ్చిన తర్వాత వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వేసుకుంటున్నారు. ఆ కాంపౌండ్ మా ఫ్రెండ్ ఆయన కాంపౌండ్ వేసుకునే క్రమంలో అక్కడ మేము నైట్ పూట ఏదో గొడవ జరుగుతుందని అక్కడికి పోతే వాళ్ళు మా మీద కూడా కేసు పెట్టారు. మీరే అక్కడికి వచ్చారండి. వారి కొడుకు వివాహం అయ్యి వాళ్ళు గోవాలో ఉంటే మాకు కొంచెం అప్పుడప్పుడు చూస్తుండండి అని చెప్తే దానికోసం మేము చూడటానికి నైట్ ఎవరో ఫోన్ చేస్తే అక్కడ ఏదో గొడవ జరుగుతుందంటే వెళ్ళాము. దానికి మా మీద కూడా కేసు అయింది. ఆ విషయంలో ఆ భూమి తర్వాత మీరు కొనుక్కున్నారా? మేము కొనుక్కోలేదండి. అది నరసింహారావు గారు అని, కావూరు నరసింహారావు గారు అని ఆయన కొన్నాడు. ఆయన పేరు మీద రికార్డు ఉంది, ఆయన పేరు మీద పట్టా ఉంది. అంటే ఇప్పుడు వివాదం ఏం జరిగింది అక్కడ? మరి అంతకు ముందు లాలయ్య మన ఎవరైతే రావెళ్ల రామకృష్ణయ్య గారి దగ్గర నుంచి పట్టా ఉందో రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది 1-2 సార్లు రిజిస్ట్రేషన్ కావడం వల్ల అది డబుల్ అంటే NSP లో పోయింది, కానీ NSP పోయిందని అక్కడ రాయలే. NSP లో పానీలో రాశారు, కానీ రికార్డు పరంగా ఎవరి పేరు అనేది తొలగించలేదు. ఇప్పుడు NSP వాళ్ళు NOC ఇచ్చారు. NSP వాళ్ళు ఒక్కళ్ళు కాదు, NSP, రెవెన్యూ, తర్వాత సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు సర్వే చేసి యాక్చువల్ 25 కుంటలు NSP పోయిందనేది గతంలో కూడా చేశారు, రాశారు, పహానీలలో అన్నింటిలో రాశారు, కానీ పేరు తొలగించలేదు. మొత్తం టోటల్ 20 ఎకరాలు 29 కుంటలు ఉంటే 20 ఎకరాలు 29 కుంటలు ప్లస్ ఈ 15 కుంటలు 25 కుంటలు ఎక్స్ట్రా రాశారు. ఈ 25 కుంటలు తొలగించకపోవడం వల్ల ఇక్కడ వచ్చిన సమస్య గొడవ. ఇది పరిష్కారం కావాలంటే ఇప్పుడు MRO గారు కలెక్టర్ గారికి రాశారు. మొన్న కేసు అయిన తర్వాత కలెక్టర్ గారు రాశారు, MRO గారికి చెప్పారు. MRO గారు దాని మీద పూర్తి సర్వే చేసి విచారణ చేసి పంపించమన్నారు. అది కలెక్టర్ గారి దృష్టిలో కలెక్టర్ గారి దగ్గర ఉంది ఇష్యూ. కలెక్టర్ గారు ఎవరు ఏది ఫైనల్ చేస్తే, ఎవరి పేరు మీద అయిందనేది వాళ్ళు ఫైనల్ చేస్తే దాని ప్రకారం నడుచుకుంటామని వాళ్ళు చెప్పారు. కాబట్టి మేమేంటంటే అక్కడ ఏదో గొడవ జరుగుతుందంటే పోయినాం, కేవలం గొడవ జరుగుతుందంటే పోతే మా మీద ఎఫ్ఐఆర్ అయింది. సరే, అది ఎట్లా చెప్పి పెట్టారు, ఏం చేశారు అనేది ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూద్దాం. దీంట్లో సార్ వెలుగుమట్ల, ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలం, వెలుగుమట్ల రెవెన్యూలో ఇది సర్వే నెంబర్ 100. ఇది మీరు అవార్డు కాపీకి మార్కింగ్ చేసి చూపెడుతున్నారు, అవునండి, అంతేనా? ఒక్క నిమిషం, ఇది మొత్తం అయిపోయిందండి. తర్వాత 159 వచ్చేసరికి 159లో వాళ్ళు లక్కవ తులసి అనే రైతు, అతను 78లో TNGOs కి అమ్మారండి. TNGOs కి అమ్మే రోజు ఆయనకు 21 కుంట భూమి ఇంకా బ్యాలెన్స్ మిగిలిన సంగతి వాళ్ళకి తెలుసు. దీంట్లో ఆయన అమ్మినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా నాకు తూర్పు భాగంలో నా భూమి మిగిలింది అనేది కూడా రికార్డెడ్ గా రాసుకున్నారు. TNGOs వాళ్ళకి అమ్మిన డాక్యుమెంట్ ఇది అమ్మిన డాక్యుమెంట్ లో లక్కవ తులసి గారి భూమి తూర్పు. డాక్యుమెంట్ నెంబరు 40
48, 55/2087 1987 ఈ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే కొనుగోలు చేశారో దాంట్లో క్లియర్ గా 24/2/1987 ఈ డాక్యుమెంట్ లో తూర్పున తనకి మిగులు భూమి రాసి ఉందండి. అది చూడండి ఒకసారి, దాన్ని పరిశీలించండి. దాంట్లో ఉన్నదా లేదా అనేది అంటే నేను చెప్పడమే కాదు కదండి, మీరు కూడా చూడండి. చూసిన తర్వాత ఏది ఈ మార్కింగ్ చేసిందండి. దీంట్లో ఏముంది? తూర్పు కలవల అంటే ఎవరెవరు భూమి ఉందనేది రాశారు. మొహమ్మద్ మలానా, బూక్య పెద్ద వస్త్రం, బూక్య వెంకట్రామ్, ముగ్గురికి మాత్రమే 3 21 కుంట మిగిలిందండి. వాళ్ళ పేర్లు మాత్రమే రాశారు. మిగతా దాంట్లో ఆ నెంబర్ లో 12 మంది ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు రాయలేదు కదా. ఎవరు? తులసియా గారి దగ్గర నుంచి ఎవరు కొన్నారు? తులసియా గారి దగ్గర నుంచి మా ధరావతి రామూర్తి అనే అతను కొన్నాడండి. ధరావతి రామూర్తి దగ్గర నుంచి వాళ్ళ అక్క భానుమతి పద్మ పేరు మీద అది గిఫ్ట్ గా రిజిస్టర్ చేసి ఉన్నది. దీనికి 150 ఇదేనండి. దీంట్లో క్లియర్ గా 159 పానీల్లో 159/ఊలో మొత్తం 2 ఎకరాల 33 కుంటలండి. దాంట్లో వాళ్ళు ఎంత అమ్మారు? 2 ఎకరాల 12 కుంటలు టీఎన్జిఓస్ అమ్మారు. దాంట్లో ఇప్పుడు డాక్యుమెంట్లు కూడా చూపించాను. 2 ఎకరాల 12 కుంటలు చూపించారు. అది పోను 21 కుంట బ్యాలెన్స్ ఉంటే 21 కుంట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. 21 కుంట అదేంటంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు గతంలో టీఎన్జిఓస్ వాళ్ళు ప్లాటింగ్ చేసినప్పుడు అంటే అది మిగులు భూమిగా చూపించి అక్కడ ఉంచారని చెబుతున్నారు. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అది 25 ఎకరాల 38 కుంటల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంది 24 ఎకరాల 14 కుంటలు మాత్రమే. అంటే 1 ఎకరం 26 కుంటలు ఇంకా బ్యాలెన్స్ మిగిలింది ఆ భూమిలో. మిగలడం వల్ల ఈ పానీలు మీరు ఎట్లా తీసుకున్నారు? జనరల్ రికార్డ్ మేము మాకు డాక్యుమెంట్ ఉంది కదా. దీంట్లో పానీల్లో ముద్ర వేసి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇది 3 రోజులు అయిందండి ఇచ్చి. 3 రోజులైంది. ఇది 2016-17 పానీ అంతేనండి. 16-17 నుంచి వెనక్కి ఇచ్చారు. మొత్తం 16-17 పానీ. దీంట్లో ఎన్జిఓస్ కి ప్లాట్లు 2 ఎకరాల 12 గుంటలు, లాకావత్ తులసియాకి 21 కుంట పట్టా ఉన్నట్లు రాశారు. తర్వాత 2015-16లో కూడా అంతే ఉంది. తర్వాత ఇక్కడ మరి 2014-15లో రాయలేదు. టోటల్ రాశారండి. 2 ఎకరాలు టోటల్ రాశారు. 33 అయితే విడివిడిగా రాశారా లేదా కానీ మొత్తం 3 రాశారు. 2013-14లో రాశారు. చూద్దాం. దీంట్లో 2011-12లో కూడా 2 ఎకరాల 33 గుంట తులసియాకి రాశారు. తర్వాత తులసియాకి 2008-9లో కూడా అంతే రాశారు. 7-8లో కూడా అంతే రాశారు. ఇది 6-7లో అంతే రాశారు. 5-6లో అంతే రాశారు. 4-5లో రాయలే. ఇక్కడ స్టార్టింగ్ లో రాశారు. 2 ఎకరాల 33 గుంటలని రాశారు. పట్టేదారి కాలం అనేది మెయిన్ అండి. పట్టేదారి కాలం వాళ్ళకి ఎంత భూమి ఉందో ఉంటుంది. అనుభవంలో వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకటిలో రాశారు. ఒకసారి కాస్ట్ చేయకపోతే రాయరు. దాన్ని బట్టి పట్టేదారి కాలం అనేది 99లో రాశారు. ఇంకా వెనక్కి పోదాం ఏమన్నా ఉంది. ఇది 95-96లో కూడా 2 ఎకరాల 33 గుంటలు రాశారు. అంతేనా? ఇది 92-93లో కూడా 2 ఎకరాల 33 గుంటలు రాశారు. ఓకే, అప్పటి వరకు రాశారు కాబట్టి అది మార్కింగ్ చేశారు. ఇక్కడ అదే ఇంకా 72-73 72-73లో 159లో 2 ఎకరాల 33 గుంటలు రాశారు. ఇది 70-71 ఇక్కడ కూడా ఇది ఉమ్మడిగా ఉన్నది రాశారు. టోటల్ గా ఇది 25 ఎకరాల 32 గుంటలు. ఈ పానీ ఏంటి? ఇది 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 ఈ పానీ ఏంటంటే 142 సంబంధించి 142 మాట్లాడింది. 142లో ఏంటంటే 5 ఎకరాలు తులసా పేరు మీద ఉందండి. వాళ్ళకి ఏం చేసే వాళ్ళకి అమ్మింది 2 ఎకరాల ఫస్ట్ ఇచ్చిన డాక్యుమెంట్ లో దాంట్లో ఇది కూడా 2 నెంబర్లు కలిపి అమ్మారు వాళ్ళు. 2 నెంబర్లు
అంటే ఈ తులసి ఇది 142 రూలో 5 ఎకరాలు ఉన్నట్టుగా ఇది మీరు అఫీషియల్ గా తీసుకున్న పానీయేనా? దీంట్లో ఈ ముద్రేసి సంతకం పెట్టి రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు ఖమ్మం అర్బన్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఎప్పుడు తీసుకున్నారు మీరు? 4 రోజులు అయింది. పెద్దగానే మాట్లాడారు. అయితే ఇది పైన రెడ్డింగ్ చేసి 2016-17 అని రాశారు. తర్వాత 2016-17 తర్వాత చూస్తే 15-16లో కూడా అంతే ఉంది. 14-15లో కూడా అంతే ఉంది. 13-14లో కూడా అంతే ఉంది. 5 ఎకరాలు పట్టా ఉంది, 2 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు వాళ్ళకి పట్టా ఉందని రాశారు. ఇక్కడ 2011-12లో కూడా అంతే ఉంది. ఇది ఎన్నో సంవత్సరం లేదు, దాని తర్వాత కూడా అట్టుందా? 2007-8లో కూడా అంతే ఉంది, 5 ఎకరాలు పట్టాగా. 2006-7లో చూద్దాం, మార్కింగ్ పెట్టలేదు. 142 ఇక్కడ మార్కింగ్ పెట్టలేదు. ఇక్కడ కూడా 5 ఎకరాలని రాసి ఉంది. 2005-6లో కూడా 5 ఎకరాలు రాసి ఉంది, 2 ఎకరాలు అమ్మినట్టుగా ఉంది. 2004-5లో కూడా అంతే ఉంది. పట్టాదారు కాలంలో 5 ఎకరాలు ఉంది, అనుభవదారు కాలంలో అట్లా ఉంది. తర్వాత ఆ తర్వాత సంవత్సరంలో అంతకంటే ముందు ఉంది. 2000, 2001లో 2001-2లో కూడా 99, 2000, 2001 అందులో కూడా 5 ఎకరాలు అని ఉంది. ఈ పూర్వం పోతే మళ్ళీ ఒక నిమిషం. అయితే ఇక్కడ ఇదంతా ఉంది కదా, టోటల్ గా వీళ్ళకి ఎవరు ఈ 2 ఎకరాల 20 కుంటలు షేక్ మౌలానా, ఈయన 2 ఎకరాల 20 కుంటలు ఆ రోజుల్లో 1987 గానీ 88లో గానీ టీఎన్జిఓస్ వాళ్ళకి వాళ్ళ మొత్తం అమ్మేశాడు. తర్వాత బూకే వెంకన్న, మాన్సింగ్ వాళ్ళు కూడా అమ్మేశారు. తర్వాత వస్రాం వాళ్ళు కూడా అమ్మేశారు. వాళ్ళు ఎకరం 10 గుంటలు అమ్మారా, 2 ఎకరాలు అమ్మారా? రికార్డ్ లో ఉంది. నిన్న మేము చూసిన దాంట్లో వాళ్ళకి 2 ఎకరాల 20 కుంటలు ఉందని, అది మొత్తం అమ్మేశారని ఉంది. ఇక్కడ పట్టాదారు కాలంలో ఎకరం 10 గుంటలే ఉంది, అమ్మిన దాంట్లో ఎకరం 10 గుంటలే ఉంది. తర్వాత ఇక్కడ బూక్య వస్రాం తండ్రి సూర్యం వీళ్ళది కూడా ఎకరం 10 గుంటల పట్టాగుంది, ఇది ఉంది. కానీ అవతల వాళ్ళు పాత రోజుల్లో కూడా అంతే ఉంది. అంటే గతంలో కూడా ఈ ఒక్కసారి కాదు, గతంలో కూడా అట్లే ఉంది. ఇక్కడ కూడా అంతే ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. 80, 70 అప్పుడు కూడా అట్లే ఉన్నాయి. సరే వాళ్ళు ఎట్లా చేసుకున్నారు, ఏం చేసుకున్నారు? ఒక్క నిమిషం ఇంకొకసారి ఇక్కడ చూద్దాం. ఇది ఇక్కడ కూడా అంతే ఉంది అంటారు. ఇది ఏ ఇయర్? 2004-5లో కూడా ఎకరం 10 గుంటలు, 80 దాకా కూడా అంతే ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ అవతల సాధన స్కూల్ వాళ్ళ దగ్గర ఉన్న పానీల్లో నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇక్కడ అనుభవదారు కాలంలో 2 ఎకరాలు నరుంటే 5 ఎకరాలు చేశారన్నారు. ఇది పట్టాదారు కాలంలో ఉంది. ఈ పట్టాదారు కాలంలో కూడా అక్కడ కొన్ని చోట్ల 2.5 ఎకరాలు ఉంది, ఎకరం 10 గుంటలు ఉంది. వాళ్ళు అనే ఆరోపణ ఏంటంటే ఈ నలుగురికి, మౌలానాకి, తులసియాకి, పెద్ద వస్త్రాంకి, చిన్న వస్త్రాంకి, వాళ్ళందరికి కలిపి 10 ఎకరాలు ఉంది. దాని 10 ఎకరాల చిల్లర అంత మాత్రమే చూపెట్టాలి. కాబట్టి చూడండి, 12 ఎకరాలు 35 గుంటలు ఉంది. వాళ్ళ నలుగురికేనా? వాళ్ళ పేర్లు వగేరాలని రాసి ఉంది. ఎవరికి ఎంత అనేది అక్కడ ఏం చెప్పలేము. 83లో కన్ఫర్మేషన్ లో 83 డాక్యుమెంట్, 83లోనో 81లోనో కన్ఫర్మేషన్ కాపీ ఉంటుంది. అది కూడా అడిగాము. అంటే దాంట్లో వీళ్ళ భాగాలు రాసుకుంటారు. ఎప్పుడైనా అంటే మన భూములు ఎప్పుడైనా రాసుకున్నప్పుడు మనం దరఖాస్తు పెడితే అందులో తప్పనిసరి రాస్తారు. పాస్బుక్ ఇచ్చేటప్పుడు
మీకు పాస్బుక్ పానీ కాదు, పానీ కంటే కూడా అది ముఖ్యమైనది. మీరు ఎంఆర్ఓ గారిని అడగ, అది కేవలం ఎంఆర్ఓ గారి టేబుల్ దగ్గరే ఉంటది. అంటే పాస్బుక్లు ఇచ్చేటప్పుడు గతంలో పానీ 1B రాసేవాళ్ళు కదా, 1B డ్రాఫ్ట్ ఆర్ఓఆర్, అప్పుడు వాళ్ళ దాంట్లో రాసుకుని మెన్షన్ చేసిన ఏదైతే కాపీ ఉందో అది అడిగాము. అది కూడా ఈ రోజు రేపు ఇస్తా అన్నారు. దాంట్లో దాని ప్రకారం అది ఫైనల్ బేస్. మీరు కావాలంటే రెవెన్యూ అడగండి ఎవరినన్నా, తీసుకొని అది కూడా వాట్సాప్ లో పంపించండి. అంతే చెప్తున్నాను మీకు. దాంట్లో కూడా చూసాం మేము, దాని ప్రకారం చేసాం. అయితే ఇది మా యొక్క హిస్టరీ అండి. ఇది ఇక్కడే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే దీని మీద ఎక్కువ, దాని మీద ఎన్ఎస్పి సంబంధించింది ఎన్ఎస్పి కాదు, ఇది వాళ్ళది కూడా చెప్పాలి కదా మనం. అక్కడ కూడా పోదాం. అక్కడ అయితే ఇక్కడ ఈ 5 ఎకరాలకు సంబంధించి ఆయనకి 2.5 ఎకరాలే ఉంటే వీళ్ళది ఎకరం 10 ఎకరం 10లో ఎకరం 10 తగ్గించి ఇక్కడ రాశారనేది వాళ్ళు చెప్పే ఆరోపణ. వాళ్ళ దగ్గర పానీలు కూడా అవి చూపెడుతున్నారు, మీరు కూడా అఫీషియల్ పానీలుగా చూపెడుతున్నారు. ఇప్పుడు మేమేమన్నా వాళ్ళు ట్యాంపరింగ్ అన్నారు, పదం వాడారు. ఇది మేము ట్యాంపరింగ్ చేసేది ఉంటుందా ఒక సంవత్సరం? అయితే ఇది ట్యాంపరింగ్ గా కాదా, అది ట్యాంపరింగ్ గా కాదా అనేది ఎవరు నిర్ధారించాల్సింది? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారించాలి. మీ దగ్గర ఉన్న పానీలు, వాళ్ళ దగ్గర ఉన్న పానీలు, పూర్వపు ఒరిజినల్ పానీలు తీసి చేయాలి, అంతే కదా? అట్లా చేయమనే మనం కోరుతున్నాం. కలెక్టర్ గారి దగ్గర ఉంది ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఫైల్ కలెక్టర్ గారి టేబుల్ మీద ఉంది. కలెక్టర్ గారు ఆర్డీఓ వాళ్ళకి మనం కూడా అదే కోరుతున్నాం. మేము కూడా క్లియర్ గా చేయండి అని అంటున్నాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది 2 ఎకరాల పట్ట మొదటి నుంచి 2017 వరకు మాన్యువల్ పానీలు ఉన్నాయి కాబట్టి దీంట్లో కొనసాగుతుంది అనేది మీరు అనేది. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు దీంట్లో కూడా ఉంది. ధరణిలో కూడా 5 ఎకరాలు వస్తుంది. ధరణిలో కూడా 5 ఎకరాలు వస్తుంది కదా. ఏది తులసి గారి పేరు సరే, కొంత అమ్మి ఇళ్ల ప్లాట్లు అయినప్పటికీ ఇళ్ల ప్లాట్లకి రాదు కాబట్టి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వివాదం మిగతా 2.5 ఎకరాల గురించి కాదు. అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఈ 5 ఎకరాల్లో మొత్తం పానీలో వస్తున్నప్పుడు అమ్మింది పోను 2.5 ఎకరాల కొత్త పాస్ పుస్తకం ఎందుకు తీసుకోలేదు? తులసి అప్పటికి కొత్త పాస్ బుక్లు బోర్డు మీద ప్లాట్లు అయినాయి సార్, ఇవన్నీ ప్లాటింగ్ అయిపోయింది. ప్లాటింగ్ అయిన ఏరియాలో పాస్ బుక్లు ఇవ్వరు. పాస్ బుక్లు తీసుకోవడానికి ఇది కాదు, పాస్ బుక్లు ఇవ్వరు. ఇప్పుడు ఏదో తెలియకుండా కొన్ని ఇస్తారు, లేకపోతే లేదు. తర్వాత గజాల్లో అయిపోయింది అక్కడంతా భూమి, గజాల్లో రిజిస్టర్ అయింది తప్ప ఎకరాల్లో చేయనని చెప్పారు. ఇక ఎకరాల్లో లేనప్పుడు గజాల్లో ఉన్నప్పుడు పానీతో సంబంధం లేదు, పాస్ బుక్ తో సంబంధం లేదు. అయితే ఈ మాన్యువల్ పానీలు కూడా సార్ అంటే నాకు కొంత తెలిసిన మేరకు 2011-12 లేదా 12-13 నుంచో ఇవన్నీ కూడా మాన్యువల్ పానీలు కాకుండా డిజిటల్ పానీలు వచ్చినాయి సార్. 18-19లో 17-18లో డిజిటల్ పానీలు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 17-18లో స్టార్ట్ చేసి 18-19లో ఇంప్లిమెంట్ చేశారు. చేసే క్రమంలో అప్పుడు విఆర్ఓ, ఇప్పుడు మేము పానీలు పెట్టాం కదా, దాంట్లో అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, మా దగ్గర కాదు. అవి ఎంఆర్ఓ ద్వారాగా అంటే కలెక్టర్ ద్వారాగా అవి అసలు విఆర్ఓ ఇచ్చాడా, ఎంఆర్ఓ ఇచ్చాడా తెలుసుకోవాలి. అంటే ఎంక్వైరీ అది తెలుసుకోవాలి. ఎవరికైతే ఫిర్యాదు పోయిందో అధికారులు తెలుసుకోవాలి. ట్యాంపరింగ్ అంటే ఏంటి? మేము తయారు చేసుకోవడం, అదే నకిలీ పత్రాలు సృష్టించడం, అది జరిగిందా లేదా అనేది ఎవరిని అడగాలి? వాళ్ళ రెవెన్యూ వాళ్ళే. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి నాకున్న అవగాహన మేరకు 2017-18 వరకు ఇది ఉన్న తర్వాత మీ సేవలో వస్తుందని మీరే మీ సేవలో చేశారు, ధరణిలో వస్తుందని అనుకున్న తర్వాత మధ్యలో మీ సేవ వచ్చింది. ఇప్పుడు ధరణి పెట్టారు కదా, ధరణికి ముందు మీ సేవ వచ్చాయి. 2018లో ఓకే ఇండ్ల ప్లాట్లుగా ఉన్నప్పటికీ ఇది మా పట్టా భూమిగా ఉంది కాబట్టి మా పట్టా భూమిగా పాస్ పుస్తకం ఇవ్వమని అడగాల్సింది ఉండే. అదే సార్, అప్పుడు గుట్టలు ఇటు ఉన్న వాటికి ప్లాటింగ్ అయిన వాటికి ఇవ్వలేదు. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు డబ్బులు తీసుకుంటే గుట్టలకి, రాళ్లకి, బోళ్లకి, క్వారీలకి అదొక పద్ధతి. అందులో మరి ఖమ్మం అర్బన్ మండలంలో, రూరల్ మండలంలో కోట్ల రూపాయలు రోజుకి నాకు తెలిసి 50 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఒకే రోజు ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి కూడా ఉన్నాయి. వాళ్ళందరి బతుకులని బయటకు వస్తే తహసీల్దార్లై. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఏంటంటే అంటే నేను దీన్ని తప్పని గాని ఒప్పని గాని రెండు నాకు అధికారం నాకు లేదు. కానీ నాకు ఉన్న సందేహం మాత్రం ఏంటంటే కొత్త పాస్ పుస్తకం తీసుకొని ఉండాలి, తీసుకోలేదు. కొత్త పాస్ పుస్తకం తీసుకోకపోతే భూమి ఉంది కాబట్టి ఇది కన్వర్షన్ చేయలేదు కదా, మరి కన్వర్షన్ చేయకుండా గజాల్లో చేసేటప్పుడు కన్వర్షన్ అవసరం లేదు. గజాల్లో ఎప్పుడైతే చేస్తారో కన్వర్షన్ అనేది లేదుగా. మనం పర్మిషన్ పోయినప్పుడు కన్వర్షన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు అన్ని తీసుకుంటారు. అన్ని ఫీజు అంటే నాకు వాళ్ళు చూపెట్టిన దాంట్లో మీరు రామూర్తి గారు వాళ్ళు కొన్న దాంట్లో ఒక రకమైన మ్యాప్ ఉంది. తర్వాత పద్మ గారికి మీ సిస్టర్ కి చేసిన దాంట్లో ఆ మ్యాప్లు వేరుగున్నాయి కదా. ఎకరానికి ఒకటే బిట్టు. తర్వాత ఏంటంటే ఎకరంలో బిట్లుగా అంటే గజ మన 300-200 గజాలు 200 గజాలుగా చేసాము. అది కూడా ఏంటి, దాన్ని కోర్టు నుంచి తీసుకొచ్చి చేసాము, హైకోర్టు నుంచి. అయితే ఏది ఏమైనా ఈ విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత
ఎవరైతే బాధితులుగా మీరు నిందితులుగా అని ప్రచారం జరుగుతుందో, బాధితులు నిందితులు అనేది నిర్ధారించే రైట్ మాకు లేదు. కానీ జరుగుతుందో అవతల వాళ్ళని నేను వీడియో ముందుకు రమ్మన్నాను. 4-5 రోజులు ట్రై చేశాను. వాళ్ళు సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే వీడియో ముందు రావటానికి కొంత వెనక ముందులుగా ఆడినట్టు అనిపించింది. చివరికి మేమే వీడియో పెట్టాం. తర్వాత ఈ వీడియో వీరు మాత్రం పదే నాకు తెలిసి వీడియోకి నేను వెళ్ళక ముందే 5 రోజుల నుంచి వేరే వీడియో పెడితే వీరి పేరు ఉందని నా దగ్గరికి వచ్చారు. కానీ నేను ఎవరైతే కరెక్ట్ అని చెప్తున్నారో వాడిని వీడియోకి రమ్మంటే రాలేదు. అయితే రకరకాల కారణాలు ఉండొచ్చు. మేము బయటపడకుండానే మాది న్యాయం కాబట్టి దీన్ని మేము రుజువు చేసుకుంటామని ఉండొచ్చు. ఇక్కడ ఇందనగా సార్ నేను కూడా లైటింగ్ అదే సార్ నేను తప్పు చేసిన వాడిని అనుకోండి, నేను వీడియో ముందుకు వచ్చి నేను ఉన్న పరువుని తీసుకోను కదా. అంటే వీడియోకి ముందు రావడానికి రకరకాల కారణాలు. ఒకటి ఉదాహరణకి పోలీస్ సిఐ శ్రీధర్ నా మీద బుల్లెట్లు ఉన్నాయని పెట్టాడు. బుల్లెట్ల దొంగలు గంజాయి దొంగలు దొరికితే ఎమ్మటే మీడియా ముందు పెట్టి ఫోటో తీసి వీళ్ళ భాగవతం ఇదని చెప్పాలి. మరి ఆయన చెప్పలే. మరి ఎందుకు చెప్పలేదంటే రకరకాల కారణాలు ఉంటాయి. మీరు ఇక్కడికి రాలే, నేనే వీడియో ముందు మాట్లాడుతూనే రండి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఇందనక దీన్ని అంటే లైటింగ్ కోసం కాబట్టి తొందరగా అసలు విషయం మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఏమంటారంటే ఈ 142కు సంబంధించి చుట్టూ సరిహద్దులు ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఉందంటారు. దీనికి సంబంధించి ఏంటంటే సార్ ఈ 3 బిట్లలో ఒక బిట్టు 7 ఎకరాల 11 కుంటలు చదువుతా టకటక 7 ఎకరాల 11 కుంటలు ఏదైతే ఉందో దానికి యొక్క హద్దులు సార్ ఇవి. 7 ఎకరాల 11 కుంటల సరిహద్దులు 142కు సంబంధించి ఒక దాంట్లో సర్వే నెంబర్ 142లో 7 ఎకరాల 31 కుంటలకు సంబంధించిన హద్దులు అని రాశారు. దీంట్లో 31 కుంటలకని అంటున్నారు మీరు. అంటే ఇక్కడ నేను 11 కుంటలకని మీరు అంటున్నారు. ఏదేమైనా కానీ దీంట్లో తూర్పు సర్వే నెంబర్ 141, 145 రావెళ్ల కృష్ణయ్య గారి భూమి. పడమర ఇదే సర్వే నెంబర్ అంటే 142లోని సర్వే నెంబర్ లోని మింజంల మౌలానా వగైరాల భూమి. ఉత్తరం సర్వే నెంబర్ 140 రోడ్డు సర్కారీ దక్షిణం కల్వల రంగారావు వగైరాల ఓకే 140 రోడ్డు సర్కారీ ఉత్తరం అది. దక్షిణానికి వచ్చేసరికి కలవల వెంకటరంగారావు కలవల గిరిరావు సర్వే నెంబర్ 144 మధ్య ఉంది. ఈ 7 ఎకరాల 31 గుంటలు అని చెప్పారు. తర్వాత దీంట్లో ఇందనక మన మీతో మాట్లాడిన మా సిస్టరు లాయర్ గారు ఏమన్నారంటే దీంట్లో సాధన ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళకి ఎవరైతే జీపీఏ చేశారో వాళ్ళు మరణించారు అన్నారు. అది కరెక్టేనా? దానికంటే ముందు ఇంకో పాయింట్ చెప్తాను, చెప్పండి. ఇది 7 ఎకరాల 11 కుంటలు సార్. దీంట్లో ఫస్ట్ ఒక 5 కుంటలు ఎన్ఎస్పి అవార్డు పోయింది ఉత్తర భాగంలో, ఉత్తరలో పోయింది. తర్వాత 3 ఎకరాల 10 కుంటలు టీఎన్జిఓస్ అమ్మారు. తర్వాత ఒక ఎకరం అట్లా 2 ఎకరాలు వేరే వాళ్ళకి అమ్మారు విత్ డాక్యుమెంట్. తర్వాత 10 కుంటలు ఒకళ్ళకి అమ్మారు. 10 కుంటలు అమ్మేటప్పుడు ఏం చేశారంటే బంక్ ఎదురుగా వాళ్ళు దారి తీసి ఇచ్చారు వాళ్ళకి. అది ఒక అక్కడ సమస్య లేదు. నేనేమంటే అదే సార్ ఇవన్నీ చెప్పాలి సార్. అంటే వాళ్ళు 7 ఎకరాలు ఏమైందనేది తెలియాలి కదా. 10 కుంటలు దారి తీశారు. ఇక్కడ నిన్న పెట్టిన వీడియోలో 7 ఎకరాలు ఏమైందనే దాని దగ్గర చర్చ. 7 ఎకరాల్లో కదా వీళ్ళ 2 ఎకరాలు అదే 3 ఎకరాల 10 గుంటలు టీఎన్జిఓస్ వారికి అమ్మారు. అవును అంతే కదా. అవును. అయితే నేనేమంటానంటే ఈ కలవల వాళ్ళు అమ్మింది సాధన ఎడ్యుకేషన్ వాళ్ళకి 2007, 2008లోనో 6, 7లోనో 2 ఎకరాలు అమ్మారు. దమ్మాలపాటి రామలింగయ్య గారు జీపీఏగా ఉండి అమ్మారు. ఇక్కడ ఏమి అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఉంది కదా. అది చెప్పండి. అది నేనేది అంటే మీకు నేను ఫస్ట్ పాయింట్ అక్కర్లక్కలు ఇది లైటింగ్ అసలు విషయం అసలు విషయం చెప్పండి. ఏంటంటే 7 ఎకరాల 10 కుంటలు ప్లస్ 10 కుంటలు 7 ఎకరాల 10 కుంటలు 7 ఎకరాల 30 కుంట కదా. దాంట్లో 3 ఎకరాల 10 కుంటలు ఒక ఎకరం తర్వాత 10 కుంటలు ఒకరికి అమ్మారు. 5 కుంటలు ఒకటి అవార్డు అయింది. 6 కుంటల్లో ఒకటి రోడ్డు పోయింది. అయితే ఇక్కడ ఏంటంటే సార్ పెద్ద ఇష్యూ అంటే నాకైనా వాళ్ళకైనా వాళ్ళకి తెలుసా తెలియదా లేకపోతే కావాలని నాకు తెలియదు. మెయిన్ రోడ్ అనేది 1 ఎకరంన్నర పోయింది. అది పానీలో కూడా ఉంది. ఈ పానీలలో ఆ ఎకరంన్నర మెయిన్ రోడ్ పోయిందా లేదనేది ఇప్పుడు మీరు ఫస్ట్ ఇందాక చూపించిన హద్దులు ఉన్నాయి కదా, ఆ హద్దుల ప్రకారం పోయినప్పుడు ఈ రోడ్డు ఉందా లేదా చూస్తే దీనికి మూలం బయటకు వస్తుంది. అయితే ఈ రోడ్డు పోయింది అనుకోండి ఇంకా వీళ్ళకి ఇక్కడికే 0 అయిపోయింది. 7 ఎకరాల 11 కుంటలు అయిపోయింది. ఇంకా వాళ్ళకి అసలు
భూమి ఆ భూమిలో నుంచి అమ్మడానికి కొనడానికి లేదు కదా. లేనప్పుడు ఇది 2006 అదే సార్ లేదు లేకుండానే ఏం చేశారు తర్వాత ఎర్రయ్య గారు ఒక 2000 గజాలు ఒకటి 1000 గజాలు ఒకటి వాళ్ళు వేరే వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఎక్కువ ఇది ఎక్సెస్ ఇది. తర్వాత సాధన ఎడ్యుకేషన్ వాళ్ళు ఏంటంటే 139 చేసుకోవాల్సింది పోయి రామలింగయ్య గారు వాళ్ళు చేయాల్సింది 139. సరే వాళ్ళ దాని మీద వాళ్ళు ఎంత చేసుకున్నారు నాకు సంబంధం లేదు. దీంట్లో 139 చేసుకోవాల్సింది 142లో చేసుకున్నారు. అసలు చేసిన వాళ్ళకి ఉండేది 139లో. వాళ్ళు ఫస్ట్ 2 ఎకరాల 15 కుంటలు చేపించుకుని తర్వాత దాన్ని 2 ఎకరాలుగా మార్చుకున్నారు. సాధన ఎడ్యుకేషన్ వాళ్ళకి వచ్చేసరికి 92లో 2 ఎకరాల 15 కుంటలు, 2006లో 2 ఎకరాలు. అయితే ఇక్కడ అదే టోటల్ గా లేని చేయించుకున్నారనేది మీరు చెప్పదలుచుకున్నారు. అయితే లేని చేయించుకుంటే 2006-7 నుంచి ఇప్పటి వరకు అబ్జెక్షన్ ఎందుకు చేయలేదు? ఎవరున్నారు అసలు? ఎవరు పోయారు అబ్జెక్షన్ చేయడానికి? వారసులు ఉన్నారుగా. అక్కడికి భూమి మీదకి ఎవరు పోయారు? ఎవరు ఆర్ఎస్ అంటే డాక్యుమెంట్ ఎవరున్నారు? భూమి మీదకి ఎవరు పోయారు? అయినప్పుడు దీని మీద ఈ వివరాలు వచ్చినప్పుడు మీరే జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమగ్ర విచారణ చేయించండి, రికార్డు ప్రకారం ఏది కరెక్ట్ అయితే అది చేయండి అని పెట్టాం కదా. ఏమన్నారు కలెక్టర్ గారు? నేను మొత్తం చేపిస్తానని చెప్పి రాశారు. మొత్తం ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే కోర్టు బొమ్మన్నారు. రెండోది ఇక్కడ కోర్టు బొమ్మన్నారు సార్. మీరు హైకోర్టు బొండి అన్నారు, అదే కోర్టు బొమ్మన్నారు. కోర్టు అన్న బొండి లేకపోతే అన్నాక తర్వాత సార్ మీరు విచారణ చేయించండి సార్, ఇక్కడ దీనికి పెద్ద ఇదేం లేదు, నాకు భూమి మిగిలింది అనేది వాళ్ళ దాంట్లో ఉంటే నేను చేపించాను. వాళ్ళు కూడా మిగిలింది అనుకునే చేయించుంటారు. ఎవరైనా భూమి అక్కడ రికార్డులో కనపడుతుంటే చేపిస్తారు. వాళ్ళు కావాలని ఉరుకులు పెట్టి ఎవరు చేయించరు. చేపించిన తర్వాత ఎవరు తప్పు ఎవరు తప్పు దాని ప్రకారం ఎవరు తేలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, దీని ప్రకారం వీరు చెప్పే దాని ప్రకారం ఏదింటే అదే కరెక్ట్ అయింది. కానీ దీన్ని తేల్చాల్సింది, నిగ్గు తేల్చాల్సింది, నిజాలు తేల్చాల్సింది, నిర్ధారించాల్సింది ఇటువంటి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇంత విలువైన భూమి వివాదం వచ్చింది కాబట్టి దీని మీద తాత్సారం చేయకుండా రెవెన్యూ సర్వే జిల్లా కలెక్టర్ అటు పోలీస్ వారు కూడా శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి మొత్తం దీని మీద సమగ్ర సర్వే. గొడవ ఏం జరగలే, కొట్లాడ లేకపోయినా చెప్తున్నాను అంటే మేము గొడవ జరగలే, కొట్లాడలే. మేమేంటంటే ఫస్ట్ చెత్త శుభ్రం చెప్పి దాని పోయినాం. పోయి ఒక రోజు చేసినా రెండో రోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంత ముందు మరి 2092లో కొన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు అక్కడికి పోయిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళు అనేది ఏంటంటే సార్ పోయిన దాఖలాలు లేవు. ఒకళ్ళు వాళ్ళు ఉన్నారనుకుంటే మేము ఫస్ట్ మాట్లాడేవాళ్ళం ఏంటి ఏమైనా ఉంది ఏంటి అనేది. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చారు అండి, గొడవ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారట, మీరు పని ఆపాలన్నారు. ఓకే సార్, దానికి మాకు గొడవ మేము గొడవ పెట్టుకుని కత్తులు చూసుకుంటే అయ్యేది కాదు. ఇది ఆపమనగానే ఆపేమంటారు. ఆపమన్న మరుక్షణం ఏదేమైనా జేసీబీ ఆపేసి సార్ ఆపి కూడా ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు? నెల 15 రోజులు అయింది. కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది మొన్న 7వ తారీఖు. నెల రోజుల పైన అయింది సార్ ఆపి. ఎఫ్ఐఆర్ అయిందా దీని మీద? ఇది మొన్న 7వ తారీఖు. అంటే ఇది కావాలని అన్ని ఒకేసారి ఎఫ్ఐఆర్ చేసి. అంటే ఇక్కడ ఇంకొక విమర్శ ఏంటంటే జనరల్ గానే ఖమ్మం మున్సిపాలిటీలో చిలక్కొట్టుడు కొట్టే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు. ఇక్కడ మీరు అక్కడ 159లో రిజిస్ట్రేషన్ కాగానే అవన్నీ ఒకే రోజు అయినాయి. ఆయన తెల్లారే మున్సిపాలిటీలో పర్మిషన్ వచ్చింది. దీంట్లో పూర్వపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అంటే ఆరోపణలు నేను చెప్పాలి కానీ మీరు చెప్పండి. కానీ అసలు నేను టిఆర్ఎస్ లో కొంతకాలం ఉన్నా గానీ అసలు పువ్వాడ అజయ్ కుమార్ గారి ముఖం చూడటం గాని ఆయన దగ్గర పోవటం గాని అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు ఈ రోజు అడిగినా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. అయితే నేను ఫస్ట్ డే నేను తెలుగుదేశంలో ఉన్నా. తెలుగుదేశంలో ఉన్న కానీ ఫస్ట్ 96లో ఎంపీటీసీ నేను. ఆ రోజు నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారే మా నాయకుడు. ఆయన పార్టీ ఎప్పుడు మారాడో నేను ఆయన టిఆర్ఎస్ లో మారినప్పుడు ఆయనతోనే మారినాం, తుమ్మల నాగేశ్వరరావు గారితోనే ఉన్నాం. మా లీడరు సమగ్ర సర్వే జరిగి ఏది కరెక్ట్ అది చేయడానికి మీకు అభ్యంతరం లేదు. మేము ఎక్కడంటే అక్కడ 10 రూపాయల సాంపు కాదు 100 రూపాయల సాంపు దగ్గర రాసిస్తాం. ఏది జరిగితే ఏదేమైనా సమగ్ర సర్వే ప్రభుత్వ అధికారులు బహిరంగ సమగ్ర విచారణ చేయమని నిన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా ఈ వివాదంలో అధికారులు సంబంధిత అధికారులు అందరూ కలిసి ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి వివాదం అవునా కాదా తేల్చాలా, లేకపోతే నిజాలు ఏమున్నాయి, ఇంకెవరి పొరపాట్లు ఉన్నాయి, లేదంటే ఎట్లా సర్దుబాటు చేయడానికి బహిరంగంగా మీడియా అన్ని రకాల మీడియా సమక్షంలో బహిరంగ సమగ్ర విచారణ స్పెషల్ గా చేస్తే ఇది అధికారులకి తర్వాత బాధితులకి ప్రజలకి కూడా ఇది మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వారు చర్యలు తీసుకుంటారని. అంటే ఇక్కడ వివాదం ఉంది కూడా ఎన్ని 2000 నుంచి 3000 గజాలే వివాదంగా ఉన్న భూమి. అంటే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే ఇక్కడ 142లో 32 సుమారు ప్లాట్లు అయినాయో అది మొత్తం కూడా సాధన ఎడ్యుకేషన్ సొసైటీ వారి అనేది ఒకటైతే ఇంకా బాధాకరం ఏంటంటే
ఈ వీడియో పెట్టడానికి వారం 10 రోజుల నుంచి వివరాలను సేకరించి వారిని అవతల బాధితుల్ని వీడియోలో మాట్లాడడానికి రమ్మంటే వస్తామన్నారు. కానీ వారు అవతల కూడా పనుండి సాచివేత చేస్తే చివరికి అది ఎంతకి దాతీసిందంటే వాళ్ళ కోసం పోయి మేము వెయిట్ చేసి మా యొక్క ప్రాపంకం కోసం వాళ్ళ దగ్గర పోయినట్టుగా వాతావరణం కొంత అనిపించింది. సరే, ఏదేమైనా మేము ఎవరిని నిందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో మావాడు కూడా అట్లా అనబాక అంటాడు, అట్లా అనబాక ఇట్లా అనబాక మేము ఎందుకు అనాలా? మేము నిర్మోహంగా అంటున్నాం. పువ్వాడ అజయ్ కుమార్ గారు నన్ను జైల్లో పెట్టించి మార్చి 22న తీసుకొచ్చి సిహెచ్ శ్రీధర్ 5 కోట్ల బేరం పెడితేనే లొంగిపోని నేను ఈ బాలాజీ గారికి లొంగిపోతానా? లొంగిపోతానా? కాబట్టి ఇప్పటి నుంచి నా విశ్వసనీయత మీద దెబ్బ కొట్టే ఎంత మునగాడైనా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులైనా, పెద్ద నాయకులైనా, పరిపాలకులైనా నేను క్షమించను. ఈ ఒక్క విషయంలో ఈ ఒక్కటే నన్ను ఈ రోజు వరకు కాపాడుతున్నది, బ్రతికిస్తున్నది. ఇది ఒక్కటి లేని రోజు నేను ఉండటమే వేస్ట్. కాబట్టి నన్ను అపార్థం చేసుకున్న పెద్ద ఆయనకి ఈ వీడియో ద్వారా కూడా తెలియజేస్తున్నా. నన్ను చులకనగా చూస్తే నేను మిమ్మల్ని కూడా చులకన చూస్తానని తెలియజేస్తున్నా. నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తా. కానీ నా యొక్క శీలతని, నా యొక్క నిజాయితీని అనుమానిస్తే, నా అవకాశాన్ని నా యొక్క బలహీనతగా చూస్తే మాత్రం క్షమించనని తెలియజేస్తూ, ఎవరి పట్లనైనా, నా సొంత కొడుకు, భార్య, బిడ్డ పట్లనైనా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా. ఉదాహరణకు చెప్తున్న ఈ సందర్భంగా చెప్పాలి, నేను నా కూతుర్ని పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎందుకంటే పదవి లేడు కాబట్టి గౌరవిస్తా. పదవి ఉన్నప్పుడు అరే అని కూడా అనాల్సిందే కూడా అప్పుడు కూడా. ఎందుకంటే నన్ను చంపడానికి ప్లాన్ చేసింది, నన్ను ఎత్తపైన కాలబెట్టారని ఇలా కొంచెం తెలుస్తుంది. వాస్తవం కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త ఏసీపీ గారికి ఇచ్చాను. ఆయన గారు మంచి అధికారిగా వచ్చారు. మంచి ఉపయోగం ఏంటంటే ఖమ్మం జిల్లాలో పోలీసులు గతంలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన వాళ్ళు పక్షపాతంగా వ్యవహరించారు. పువ్వాడ అజయ్ కుమార్ గారికి తొత్తులుగా వ్యవహరించిన పోలీసులు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ప్రభుత్వంలో లేదని మీరు అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారి హెడ్ క్వార్టర్లో ఉన్న కాబట్టి ఇక్కడ లేదు. తర్వాత సిపి సునీల్ దత్ గారు కానీ, టౌన్ ఏసీపీగా వచ్చిన రమణమూర్తి గారు కానీ, రమణమూర్తి గారి గురించి నాకు 10 సంవత్సరాల గురించి తెలుసు. ఈ రోజు ఆయన గారిని కలిశాను, ఒక మిత్ర పత్రం ఇచ్చాను. వెంకన్న నీ గురించి తెలుసు అన్నారు. కానీ అక్కడ నుంచి నాకు ఇంటెలిజెన్సీ వాళ్ళు తెలిసిన వెంటనే అవతల బాధితులకి ఇంటెలిజెన్సీ వాళ్ళని పంపించి ఈ సమాచారం ఇట్లుంది, మా సిస్టర్ ఈ సమాచారం చెప్పింది అని నేను దీనికి సమాధానం ఏంటి అడిగితే, మీరెవరు వాళ్ళతోటి వీడియోలో మాట్లాడటానికి అన్నారు. అంటే మీ విషయం మిమ్మల్ని అడిగినా మీరు వీడియో ముందుకు రారు. నేను 4-5 రోజులు చూసి వీడియో పెడితే నేను ఒక పెద్ద ఆయనకి మీ ముందే నేను పెద్ద ఆయనకి మాట ఇచ్చాను. ఒక ఖమ్మంలో ఉన్న ఆయనకి ఇచ్చి నేను వీడియో సమగ్రంగా చేద్దాను అనుకుంటున్నా. అంటే మీ ఇష్టం, నాకేం సంబంధం అని పెద్ద అంటే ఒక మాట అంటానికి. ఆ తర్వాత వీళ్ళని ఎవరు మాట్లాడించారంటే పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడికి వచ్చినా మాట్లాడిస్తా. అందుకని ఎన్నికలైన వెంటనే మళ్ళీ మాట్లాడాను. ఏమని? అధికారంలోకి వచ్చిన తుమ్మల గారి మనుషులు అక్కడ మట్టి గుట్టాలను అక్రమంగా తవ్వినా నేను క్షమించను, ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా. అలాగే పువ్వాడ అజయ్ కుమారే నన్ను మీరు అనుమానిస్తారా? నన్ను అనుమానిస్తే మీ నీడని మీరు అనుమానించినట్టు. నేను ఎవరితో మీ దగ్గర నేను 5 రోజులు వచ్చిన 11 టీలు తాగిన, బాకీ తీరుస్తా, అంతవరకే. ఓకే, నా పేరు కోయిన్ వెంకన్న. మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAP యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోని చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఖమ్మంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒక పౌరుడిగా నా చేతనైనంత మేరకు నేను ఇప్పటికే 35 సంవత్సరాలుగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ఇదే జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. కాబట్టి నా విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు, అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ దురదృష్టం తప్ప చేయగలిగింది ఏదైనా తెలియజేస్తూ, నా మిత్రులకి, నా బంధువులకి, నా స్నేహితులకి అందరికీ కోయిన్ వెంకన్న బంధువులం, ఫ్రెండ్స్ని, మిత్రులని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకునే విధంగానే బతుకుతున్నానని, బతుకుతానని, బతకబోతానని ఈ విషయం అంతా పర్సనల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో తీసే ముందు నాకు నా శ్రేయోభిలాషులే మంచిగైనా కూడా కొన్ని నా విశ్వసనీయతని పరీక్షించడానికి కొంతమంది మాట్లాడిన దాని మీద మాట్లాడారు. కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ప్రజలందరికీ, ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కాబట్టి ప్రజలందరికీ నా జీవితాన్ని అంకితం చేయడానికే బతుకుతానని తెలియజేస్తూ, నమస్తే. నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.